ఇక వార్త చూడొచ్చు మనం. మహిళలకు వేధింపులు, చిన్నారులపై దాడులు. ఏ దేశంలో ఎక్కడ చూసినా, పేపర్ చూసినా, మీడియా చూసినా ఎక్కడో ఒకటి చిన్నారుల మీద దాడులు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఇట్లాంటి హింసా ఘటనలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వార్త ఈనాడు పేపర్లో రాసింది. ప్రతిరోజు 20 గృహహింస కేసులు ప్రతిరోజు 20 జరుగుతున్నాయట. ఫోక్సో కేసులు, ఎవరైతే మైనర్ బాలికలు ఉంటారో వాళ్ళ మీద అత్యాచారం, ఇట్లాంటి కేసులు 7 జరుగుతాయి. రోజుకు 7 కేసులు అంటే తర్వాత 20 గృహహింస కేసులట. గతేడాది హెల్ప్ లైన్ సఖిలో 12,000కు పైగా కేసులు నమోదు, స్పష్టం చేస్తున్న మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాలు. మొత్తం మీద చూడొచ్చు, సఖి కేంద్రాల్లో 12,854 కేసులు నమోదైనాయట. ఎప్పుడు? గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకే, డిసెంబర్ దాకా కూడా కాదు, 11 నెలలనే 12,854 కేసులు నమోదైతే, గత సంవత్సరం మహిళా హెల్ప్ లైన్ నెంబర్కు 181 నెంబర్, అది సఖి కేంద్రం డయల్ 100 నెంబర్కు అందిన ఫిర్యాదుల ఆధారంగా ప్రతిరోజు 20 గృహహింస, 7 పోక్సో కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీన్ని కట్టుదిట్టంగా చూడొచ్చు. గతేడాది గృహహింస కేసులు 6,554 కేసులు నమోదైతే, పోక్సో కేసులు 2,434 కేసులు నమోదైనాయి. బాల్య వివాహాలు 189 అయినాయి. అపహరణలు, కిడ్నాప్లు 1,237 అపహరణలు, కిడ్నాప్లు జరిగినాయి. సైబర్ నేరాలు అంటే మనం ఏదైనా లింకు నొక్కగానే ఇట్లాంటి సైబర్ మోసాలు, లేకపోతే బ్యాంక్ అధికారులమని చెప్పి, లేకపోతే ఈ సైట్ నొక్కితే మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి అట్లా సైబర్ మోసాలన్నీ 339 జరిగినాయి. వరకట్న వేధింపులు, డౌరీ హరాస్మెంట్ సంబంధించి వరకట్న వేధింపులు 320, అత్యాచారం రేప్ కేసులు 8, లైంగిక వేధింపులు 11, మహిళా అక్రమ రవాణా 12, ఇతర నేరాలు 1,750. మొత్తంగా ఇది కేసులు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఏదంటే హైదరాబాద్. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో 1079, రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ కానుకొని పక్కన ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 946, మేడ్చల్ మల్కాజ్గిరి అది కూడా హైదరాబాద్ కానుకొని ఉంటుంది 793, నిజామాబాద్ జిల్లా 496, నల్గొండ 462. ఇవి మొత్తం మీద అత్యల్పంగా, ఇవేమో అత్యధికంగా ఉండేటువంటి జిల్లాలు. తక్కువ ఉన్నటువంటి కేసులు కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ 128, జయశంకర్ భూపాలపల్లి 139, జనగామలో 152, ములుగు 177, మంచిర్యాల 191. మొత్తం మీద ఈ కేసులు సంఖ్య తగ్గి అందరూ కూడా బాగుండాలి కాబట్టి వీటి మీద అవగాహనలు, తర్వాత కేసులు చేసిన వాళ్ళ మీద మళ్ళీ వేరే వాళ్ళు చేయకుండా బీభత్సమైనటువంటి శిక్షలు ఉంటేనే మళ్ళీ ఇవి రిపీట్ కావనేటువంటిది మన ఉద్దేశం.